వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు దినపత్రికలని మరి ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ప్రధానంగా మొదటిగా ఇచ్చిన వార్త అంటే కేసీఆర్ నిన్ను సీఎం గా ప్రకటించే దమ్ముందా మీ నాన్నకు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇతర నేతలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక మోదీ ఏబిసిడి అంటూ ఇక్కడ మనకి ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అంటూ కూడా మనకి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక బీజేపీ ఆఫీస్ లో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ అంటూ ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా ఆ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ చూపిస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే రేవంత్ దే గెలుపు అంటూ కామారెడ్డి, కొడంగల్ ఎక్కడైనా సరే రెండు చోట్ల కూడా రేవంత్ దే గెలుపు అంటూ కూడా ప్రజలందరూ కూడా అభివాదం చేస్తూ తీవ్ర మరి జన సందోహం మధ్య వారంతా కూడా అభివాదం చేస్తూ ప్రజలందరినీ ఉద్దేశించి చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా ప్రజలు కూడా చెప్తున్నారు. ఇక వారితో పాటుగా ఉన్నటువంటి ఇంకా రేవంత్ తో పాటుగా నామినేషన్ కేంద్రానికి వచ్చినటువంటి సీఎం సిద్ధరామయ్య, అలాగే వారితో పాటు ప్రొఫెసర్ కోదండరాం సార్, ఇంకా ఇతరత్ర నేతలు అందరూ కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తారు అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేసీఆర్ శాశ్వతంగా ఫామ్ హౌస్ కి అంటూ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు మనం. ఇంకా ఆయన చెప్తున్నారు, కోదాడ సభలో డీకే శివకుమార్ కూడా అనేక వ్యాఖ్యలు చేశారు ఈయన గురించి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఇంకా ఈ రోజు మాత్రం మనం ఎక్కడ చూసినా కూడా ఇక అన్ని డీటెయిల్స్ తోటి ఇటు కేసీఆర్ కి సంబంధించి బండి సంజయ్ పూర్తి డీటెయిల్స్ అంటే కేసీఆర్ నిన్ను సీఎం గా చేసే మరి కేటీఆర్ ని సీఎం గా చేసే దమ్ముందా మీ నాన్నకంటూ కేటీఆర్ ని ప్రశ్న వేస్తున్నటువంటి పరిస్థితి బండి సంజయ్. అలాగే బండి సంజయ్ ని ఉద్దేశించి మరి బీజేపీ ఆఫీస్ లో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ ఫార్మ్స్ అంటూ కూడా మరి ఇక్కడ కేటీఆర్ కూడా ఫుల్ డీటెయిల్స్ తోటి కనిపిస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ ప్రధాని మోదీ మాత్రం మోదీ ఏబిసిడి అంటూ ఎస్సీ వర్గీకరణపై నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా ఇచ్చిన వార్త చూడొచ్చు. అలాగే ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక సొమ్ములన్నీ కూడా చేతిలోనే అంటూ ఇక్కడ మనకి మరొక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక గజ్వేల్ ను ఉద్ధరిస్తాడా, హుజూరాబాద్ లో గెలిచి ఏం చేయనుడు అంటే ఇక్కడ మనకి మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. హుజూరాబాద్ లో గెలిచి ఏమి చేయనుడు, గజ్వేల్ ను ఉద్ధరిస్తాడా అంటూ రేవంత్ రెడ్డిని ఇంకా ఇతరత్ర ఈటెల రాజేందర్ రెడ్డిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ 3 సీట్లు కూడా రావు అంటూ కూడా మరి బీజేపీని ఉద్దేశించి ఇక్కడ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా గజ్వేల్ ను ఉద్ధరిస్తాడా ఏమన్నా, హుజూరాబాద్ నుంచి గెలిచి అసలు అక్కడ ఏం చేసిండని ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాడు అంటూ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక చేతి దాకా వచ్చి చేజారి అంటూ మనకి ఇక్కడ మరొక వార్త కనిపిస్తుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి తీవ్ర నిరాశ చెందుతున్నారు. కన్నీటి పర్యంతం కూడా అవుతున్నారు ఆయన అంటూ ఇచ్చారు. చేతి దాకా వచ్చింది, చేయి జారిపోయింది అంటూ ఆయన ఎంతో కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి, రోధిస్తున్నటువంటి రమేష్ రెడ్డి అంటూ కూడా ఆయన ఫైల్ పిక్చర్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు మనం. ఇంకా అలాగే కన్నీటి పర్యంతం అవుతున్నారు. రెబల్ గా బరిలోకి రమేష్ రెడ్డి దిగుతున్నారు. ఇక పటాన్చేరులో బీఎస్పీ అభ్యర్థిగా నీలం మధు అంటూ కూడా ఇచ్చారు. నారాయణ్ ఖేడ్ లోని షెట్కార్ స్థానంలో సంజీవరెడ్డి, తులా ఉమకు బీజేపీ షాక్ ఇచ్చింది. వికాస్ కు బీఫామ్ అందజేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా రోధిస్తున్నటువంటి రమేష్ రెడ్డి మాత్రం పాపం చేతి దాకా వచ్చింది నాకు, ఇలా జరిగినను ఇతర పక్కన ఉన్నటువంటి శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయ్యో చేతి దాకా వచ్చింది కానీ చేజారిపోయింది అంటూ ఆయన ఎంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. పార్టీని నమ్ముకున్నాను, ఇంకా మిగిలింది నాకు ఏమీ లేదు, ఇక పార్టీ శ్రేణులు మీరు మాత్రమే నాకు మిగిలారు, నన్ను గెలిపించుకుంటారో నన్ను ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం, మీ చేతిలోనే ఉంది ఇక నా భవిష్యత్తు అంటూ కూడా ఆయన ఎంతో కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.
అలాగే ఇంకా చూసినట్లయితే ఇక నిప్పుతో చెలగాటమా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రభుత్వ బిల్లుల్ని బట్టదాఖలు చేస్తారా అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సమావేశాల చెల్లుబాటుపై సందేహాలు ఎలా ఉంటాయి మీకు అంటూ కూడా మరి ఇక్కడ సుప్రీంకోర్టు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. నిప్పులతో చెలగాటమా, ప్రభుత్వ బిల్లులు బుట్టదాఖలు చేస్తారా, అసెంబ్లీ సమావేశాల చెల్లుబాటుపై సందేహాలు ఎందుకు, బిల్లులు ఆమోదించలేమని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంది సుప్రీంకోర్టు. అలాగే ఇంకా చూద్దాం తర్వాత పర్యవసానాలు అంచనా వేసుకున్నారా మీరేమన్నా, ఒకవేళ మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తే ఏంటి మీ పరిస్థితి, నిజమైన అధికారం ప్రజాప్రతినిధులదే అంటూ కూడా తమిళనాడు పంజాబ్ గవర్నర్ల తీరుపై సుప్రీం ఎంతో ఫైర్ అవుతున్నారు అనేది కూడా మనకి అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. కార్యదర్శులు కేంద్ర హోంశాఖ నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇక సుప్రీం మాత్రం ఈ రెండు అంటే తమిళనాడుకి సంబంధించి పంజాబ్ కి సంబంధించినటువంటి గవర్నర్లపై మాత్రం ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక మరిన్ని డీటెయిల్స్ కూడా దీనికి సంబంధించి మనకి 10th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే నిప్పులతో చెలగాటం ఆడినట్లే కదా మీరు ఇక్కడ ఈ విధంగా చేయటం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే హుజూరాబాద్ లో గెలిచి ఏం చేయనుడు, గజ్వేల్ ను ఉద్ధరిస్తాడా అంటూ ఈటెల రెంటికి చెడ్డ రేపడి అవుతాడు అంటూ కూడా చెప్తున్నారు. బీజేపీకి ఈసారి 3 సీట్లు కూడా రావు అంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు అసలు గ్యారెంటీ ఎక్కడుంది అంటూ కూడా గ్యారెంటీ లేని గ్యారెంటీలు ఇస్తున్నాడు అని అంటూ కూడా, అలాగే జమ్మికుంట రోడ్ షోలని హరీష్ రావు ఈ 2 పార్టీలను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ ఇటు రేవంత్ రెడ్డిని, ఇటు కాంగ్రెస్ ని, అలాగే ఇటు బీజేపీని, ఈటెల రాజేందర్ని ఉద్దేశించి మరి మంత్రి హరీష్ రావు కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ లో గెలిచాడు, అక్కడ ఏం చేయనుడు, ఇప్పుడు గజ్వేల్ లోకి వచ్చి ఏం చేద్దామని చెప్తున్నాడు ఆయన మాటలు అంటూ కూడా ఆయనను ఈటెల రాజేందర్ని అలాగే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి హరీష్ రావు కూడా రోడ్ షోలో ప్రసంగించినట్లుగా తెలుస్తుంది. సో అలాగే సొమ్ములన్నీ చేతిలోని అంటూ మరొక వార్త ఇక్కడ మనం గమనించవచ్చు. అందరికంటే గడ్డం వివేక్ సంపన్నుడు అంటూ చెప్తున్నారు. ఆ తర్వాత పొంగులేటి బెటర్ అంటూ ఇచ్చారు. రాజగోపాల్ ఆ తర్వాత టాప్ 20లో 10 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే అంటూ కూడా చెప్తున్నారు. ప్రముఖుల్లో బండి సంజయ్ నిరుపేద అంటూ చెప్తూ ఉన్నారు. ఇక అప్పులేని బట్టి విక్రమార్క అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అప్పులే లేని బట్టి విక్రమార్క అంటూ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడ లేదు అంటూ కూడా చెప్తున్నారు. బండి సంజయ్ మాత్రం ఇంకా బండి సంజయ్ కి నిరుపేద పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ సొమ్ములన్నీ చేతులని అంటూ ఇక్కడ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో డీటెయిల్స్ అయితే మనకి ఇంకా 9th పేజీలు ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే మోదీ విషయానికి వచ్చినట్లయితే ఏబిసిడి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపై నేడు కీలక ప్రకటన అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారంటే చేస్తారా చేయబోతున్నారా అనేది మనకి ఇక్కడ. ఇక వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతారు అంటూ ఇచ్చారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేస్తామంటూ చెప్తున్నారు. అణగారిన వర్గాల మహాసభలో ప్రకటించే ఛాన్స్ కూడా ఉంటుంది అంటూ ప్రధాని మోదీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలో పట్టుకు కమలనాథుల తంతం అంటూ కూడా చేస్తున్నారు. పట్టుకోవడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నటువంటి కమలనాథులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసే బీసీ సీఎం నినాదానికి తోడు వర్గీకరణ మాత్రం అంటూ ఇచ్చారు. బీసీని ఖచ్చితంగా సీఎం ని చేస్తామంటూ ఒక కంకణ బద్దులై ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు అందరూ కూడా ఉన్నారు. ఇంకా ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బీసీని సీఎం చేసే దిశగా అదొక మంత్రంగా జపిస్తున్నారు అంటూ కూడా, అంటే బీజేపీలో ప్రజెంట్ ఎక్కువగా మరి వైరల్ అవుతున్న విషయం ఏదంటే నెక్స్ట్ అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. కానీ ఒక్క బీసీని సీఎం చేసినంత మాత్రాన బీసీలు అందరి పరిస్థితులు మారతాయి అంటూ ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక మంత్రంగా జపిస్తున్నారు బీజేపీ నేతలు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూద్దాం, ఈ అంశాలతోటి పెను మార్పులు వస్తాయని కూడా ఒక ఆశ అయితే వ్యక్తం చేస్తున్నారు బీజేపీ శ్రేణులు, బీజేపీ నేతలు అంటూ ఇచ్చారు. అలాగే బీసీలకు మాత్రం 36, మాదిగలకు 14 సీట్లు కేటాయింపు అంటూ కూడా మనకి ఇక్కడ చేస్తారు. ఎక్కువగా అంటే అణగారిన వర్గాల వారికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ప్రధాని మోదీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు, 8th పేజీలో గమనించవచ్చు మనం. అలాగే ఇక బీజేపీ గెలిస్తే నేనే సీఎం అంటూ ఇక్కడ మరొక వార్త మనం గమనించవచ్చు. ప్రధాని హామీ ఇచ్చారు అంటే సంచలన ప్రకటన చేసిన ఈటెల అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎం అవుతాను అంటూ కూడా ప్రధాని మాట ఇచ్చారు అంటూ కూడా ఈటెల రాజేందర్ ప్రజలను ఉద్దేశించి అభివాదం చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అలాగే
అలాగే ఇక మంత్రి కేటీఆర్ విషయానికి వస్తే బీజేపీ ఆఫీస్ లో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ అంటూ ఆయన ఒక ఫామ్ ను చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అది మైనారిటీ బీసీల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆర్ఎస్ఎస్ భావాలున్న రేవంత్ తోటి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా చూస్తే దళిత కాంగ్రెస్ లు కుమ్మక్కై దళిత అలాగే ఇంకా బీజేపీలు కాంగ్రెస్ లు అందరూ కూడా ఒకటే, ఇటు దళితులపై ఇటు బీసీలపై మాత్రం అదొక మంత్రంగా చెప్పిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక బీజేపీ కాంగ్రెస్ లు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయి. బీజేపీ ముఖ్యులపై కాంగ్రెస్ బలహీన అభ్యర్థులు ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. రేవంత్, రాజాసింగ్, ఈటెల ముగ్గురిని ఓడిసం ఖచ్చితంగా అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇంకా అనేక విషయాలు కూడా ఈ ముగ్గురి పైన కూడా ఖచ్చితంగా విజయం మాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం. ఇక రేవంత్ విషయానికి వచ్చినట్టయితే రేవంత్ దే గెలుపు కామారెడ్డి నుంచి కానీ కొడంగల్ నుంచి కానీ 2 చోట్ల నుంచి ట్రై చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ 2 చోట్ల కూడా గెలుపు మాత్రం ఖచ్చితంగా రేవంత్ దే అంటూ కూడా చెప్తున్నారు. అలాగే సిద్ధరామయ్య ఆయనతో ఉన్నారు. ఇంకా కేంద్రానికి వచ్చినటువంటి వారితో పాటు ఉన్నటువంటి ఇంకా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినటువంటి కేంద్రానికి వచ్చినటువంటి ఆయనతో పాటుగా సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ కోదండరామ్స్ ఉన్నారు. ఇతర నేతలు కూడా అందరూ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వారందరూ కూడా చెప్తూ ఉన్నది ఒకటే, కామారెడ్డి నుంచైనా సరే కొడంగల్ నుంచైనా సరే 2 చోట్ల నుంచి కూడా రేవంత్ దే గెలుపు ఉంటుంది అంటూ కూడా అధికారంలోకి రాగానే కూడా 6 గ్యారంటీలను అమలు చేస్తామని కూడా వారందరూ కూడా గ్యారంటీ ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కర్ణాటకలో హామీలపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. అవన్నీ కూడా నమ్మి ప్రజలు మోసపోవద్దు. అయినా కూడా ప్రజలందరూ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఇప్పటికే ప్రజలందరిలో కూడా తెలిసిపోయింది ప్రజలందరికీ కూడా అని చెప్పేసి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంకా చూస్తే మోదీకి కేసీఆర్ కు చీకటి ఒప్పందాలు చాలా ఉన్నాయంటూ సిద్ధరామయ్య కూడా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలులో ఈడీ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను, మరి మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఈ విధంగా ఉంటే నువ్వు సిద్ధమా కేసీఆర్ అంటూ కేసీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. మరి ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతాం. మరి మేము అధికారులు మేము దానికి రెడీగా ఉన్నాం, మరి మీరు రెడీగా ఉన్నారా అంటూ కూడా రేవంత్ విచారణ జరిపించడానికి రేవంత్ సీఎం కేసీఆర్ ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం. చూస్తే బీసీ యువతకు 10 లక్షలు వడ్డీ లేని రుణం అంటుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 42% పెంపు. అలాగే బీసీ డిక్లరేషన్ ను ప్రకటించినటువంటి కాంగ్రెస్ నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా మేము బీసీలకు న్యాయం జరిగేలా చేస్తాము అంటూ కూడా చెప్తున్నారు. మరి ఏ విచారణకైనా సరే మేము రెడీగా ఉన్నాం, మరి మీరు రెడీగా ఉన్నారా అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, కామారెడ్డి నుంచి నువ్వు చేసినా నేను చేసినా గెలిచేది నేనే అంటూ కూడా రేవంత్ చెప్తున్నారు. ఇతర నేతలు కూడా చెప్తున్నారు. అలాగే కొడంగల్లో కూడా గెలిచేది ఖచ్చితంగా నేనే, 2 చోట్ల కూడా గెలుపు మాత్రం ఖాయం అంటూ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే కేటీఆర్ నిన్ను సీఎం గా ప్రకటించే దమ్ము మీ నాన్నకు ఉందా అంటూ మరి అడుగుతున్నారు బండి సంజయ్. కేసీఆర్ మళ్ళీ వస్తే తలసరి అప్పు డబల్ అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరికి 2.40 లక్షలు చేరిక. ఇక బీజేపీ గెలిస్తే మాత్రం మచ్చలేని బీసీ నేతను ముఖ్యమంత్రి చేస్తామంటూ చెప్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ మజ్లిస్ తోటి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది. సిరిసిల్ల రోడ్ షోలో కాగజ్ నగర్ బహిరంగ సభలోని బండి సంజయ్ అనేక వ్యాఖ్యలు చేశారు. ఇటు కేటీఆర్ పైన అటు సీఎం కేసీఆర్ పైన అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే ఇంకా ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మాత్రం ముగ్గురు కూడా పోటీగా మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రోడ్ షోలు అలాగే ప్రసంగాలు మాత్రం భారీగా చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అర్థమవుతుంది. సో ఇక మనం ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో చూసినట్లయితే బీసీల లెక్కింపు రిజర్వేషన్ల పెంపు అంటూ మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయింపు అంటూ కూడా ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే కేసీఆర్ సర్కార్ అవినీతిమయం అంటూ కూడా కేసీఆర్ సర్కార్ ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అలాగే ఇంకా చూసే మైనారిటీలపై కాంగ్రెస్ కుట్ర చేస్తోంది అంటూ ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇక కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం అంటూ కూడా ఇక్కడ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈటెల రెండిటికి చెడ్డ రేవడి అవుతారు అంటూ కూడా అదే విషయంలో ఈటెలను ఉద్దేశించి కూడా మనకి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక జమ్మికుంట నరసాపుర సభలో మంత్రి హరీష్ రావు అనేక వ్యాఖ్యలు చేశారు ఈటెల పైన అంటూ కూడా ఇచ్చారు. ఈటెల ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ మరి ఎవరితో పెట్టుకున్నప్పటికీ కూడా ఆ రెండిట్లో ఉన్నా కానీ ఆ రెండిటికి ఆయన ఒక రేవడి అవుతారు అంటూ కూడా మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎవరితో పెట్టుకున్నా సరే కేసీఆర్ తో పెట్టుకోవద్దు, ప్రజలందరికీ ఇప్పుడు అభివృద్ధి ఎంత అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు అంటూ
మనకి ఈనాడు దినపత్రికలు కూడా ఇచ్చారు. సో ఒక్కొక్కటిగా మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇక కేసీఆర్ సర్కార్ అవినీతిమయం అంటూ ఇచ్చారు. రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు తీరని అన్యాయం చేశాడు కేసీఆర్. కర్ణాటక వచ్చి గ్యారెంటీలు అమలు చూడొచ్చు అంటూ కూడా కర్ణాటక వచ్చి కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నది ఒకటే. కర్ణాటక వచ్చి అక్కడ ప్రకటించినటువంటి గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు వచ్చి చూడొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ అన్ని మాయమాటలు చెప్తూ దుష్ప్రచారాలు చేస్తూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక బీసీ డిక్లరేషన్ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఉన్నారు. ఆయన కూడా చెప్తూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా అక్కడ ఎంతో సౌమ్యంగా పాలన నడుస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇక బీసీల లెక్కింపు విషయంలో రిజర్వేషన్ల పెంపు అంటూ ఇచ్చారు. 5 ఏళ్లలో లక్ష కోట్లు కేటాయింపు అంటూ ఇచ్చారు. కుల వృత్తుల వారికి అలంబన అంటూ ఇచ్చారు. అలాగే యువత, వ్యాపారం, విద్య కోసం 10 లక్షల వరకు కూడా పూచీకత్తు లేని రుణాలు బీసీ డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బీసీలు ఇంకా 5 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతారు, ఎలా ఉండబోతారు అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక నేడు ఎంఆర్పిఎస్ విశ్వరూప సభకు ప్రధాని రాక అంటూ ఇచ్చారు. వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం హైదరాబాద్ కు రానున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇంకా అనేక విషయాల గురించి ఆయన మాట్లాడనున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇక ఈ సభలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కూడా పాల్గొననున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే సమగ్ర న్యాయానికి నాంది దండోరా అనే దానికి కార్యక్రమానికి చలో హైదరాబాద్ అనే కార్యక్రమానికి ఈ రోజు గౌరవ మరి ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్ లో సికింద్రాబాద్ లో ఈ రోజు అంటే మధ్యాహ్నం 12 గంటలకు జరగబోతున్నటువంటి ఈ ఎంఆర్పిఎస్ మరి మహాసభకు ఆయన రాబోతున్నారు అనేది మనకి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఇక పొద్దుపోయే వరకు పోటెత్తాయి అంటూ మనకి ఇక్కడ మరొక వార్త ఇచ్చారు ఈనాడు దినపత్రికలో. చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు సోమవారం పరిశీలించే ప్రక్రియలు కూడా కొనసాగుతున్నాయి అంటూ కూడా ఇచ్చారు. మరి డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇక అనుబంధాలపై కత్తివేటు అంటూ మరొక వార్త అయితే ఇచ్చారు. మనకి మెయిన్ అంటే ఎక్కువ అయితే ఏం ప్రస్తావించలు. ఆస్తి గొడవలతోటి కుమార్తెను హత్య చేశారు. గర్భిణి అని కూడా చూడకుండా తండ్రి సోదరుడు దారుణంగా మరి ఒడిగట్టించినటువంటి పరిస్థితి. ఇక అల్లుడి పైన కూడా దాడి చేశారు. పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఆస్తుల కోసం అనుబంధాలపై కత్తివేట్లు కూడా వేస్తున్నారు తండ్రి కుమారులు కలిసి అంటూ కూడా చూడొచ్చు, గమనించవచ్చు. మరి ఇంకా ప్రెగ్నెన్సీ అని కూడా చూడకుండా ఈ యొక్క దారుణాన్ని కొడిగట్టారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు అనేది మనం గమనించవచ్చు. చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. మృతురాలు ఉషశ్రీ ఫైల్ ఫోటోను కూడా ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి 6th పేజీలు ఇచ్చారు. ఎక్కువ ఆస్తి ఇచ్చాడన్న అక్కస్తోటే ఈ యొక్క మరి దారుణాన్ని కొడిగట్టారనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ కొత్త సీసాలో పాత సారా అన్నట్లుంది అంటూ భాజపా నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. కొత్త సీసాలోని పాత సారా పోసినట్లుంది ఈ వ్యవహారం అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూద్దాం భాజపా నేత లక్ష్మణ్ వివరించారు. అయితే మరిన్ని డీటెయిల్స్ అయితే 5th పేజీలు ఇచ్చారు. మనకి జస్ట్ ఒక స్మాల్ హెడ్ లైన్ గా మాత్రమే మనకి ప్రధాన పేపర్ లో ప్రస్తావించారు. సో అలాగే ఇక మరొక వార్త మనం చూస్తే కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం అంటూ ఇక్కడ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో ఇంకా ఆయన మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ పక్కన హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఉన్నారు. ఇంకా మైనారిటీలపై కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. బీసీలో చేరిస్తే వారికి తీవ్ర నష్టం, ఆ 2 వర్గాల మధ్య తగాదా పెట్టాలని చూస్తున్నారు అంటూ మంత్రి కేటీఆర్ మండిపడుతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తే. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా మనకి సెకండ్ పేజ్ లో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో ఇక ఇవాళ ప్రధాని రాష్ట్రానికి మోదీ రాబోతున్నారు అనేది మనకి ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త. ఇంకా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సమగ్ర న్యాయానికి బీసీ నాంది దండోరా అంటూ చలో హైదరాబాద్ మహాసభకు అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ జరగబోతోంది. ఆ సభ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించబోతున్నారు పెరేడ్ గ్రౌండ్ లో సికింద్రాబాద్ లో అనేది. సో దానికి సంబంధించి ఈ రోజు ఇంకా దీనికి సంబంధించి ప్రధాని రాష్ట్రానికి రాక అనే దానికి సంబంధించి మనకి మెయిన్ గా ఇచ్చేశారు. ఇంకా చూద్దాం. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు హాజరైనటువంటి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక చివరి నిమిషం దాకా టికెట్ల పంచాది అంటూ మనకి ఇక్కడ మరొక వార్త ఇచ్చారు. ఆఖర్లో పలువురు అభ్యర్థులను మార్చిన పార్టీల నేతలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక బీసీలకు 1,00,000 కోట్లు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 6 నెలల్లో కులగణన చేసే రిజర్వేషన్లను పెంచుతామంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా
ఆఖర్లో పలువురు అభ్యర్థులను మార్చిన పార్టీలు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. వేములవాడలో తులా ఉమను కాదని వికాసరావుకు బీఫామ్ ఇచ్చినటువంటి బీజేపీ. అలాగే సంగారెడ్డిలో రాజేశ్వరరావు దేశపాండేని ప్లేస్ లో ఉంచి ఆ ప్లేస్ ను మార్చి పులిమామిడి రాజును 2 చోట్ల క్యాండిడేట్లను మార్చినటువంటి కాంగ్రెస్ అధిష్టానం అంటూ కూడా ఇచ్చారు. ఇక పటాన్చేరులో నీలం మధుకు బదులు కాట శ్రీనివాస్ గౌడ్, నారాయణ్ ఖేడ్ లోని సురేష్ షట్వార్ ప్లేస్ లోని పట్లోళ్ల సంజీవరెడ్డికి ఇచ్చారు. ముగిసిన నామినేషన్ల గడువు ఇక దాదాపు 3,000 మంది వరకు దాఖలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా బీసీలకు 1,00,000 కోట్లు అంటూ మనకి ఒక వార్త ఇచ్చారు. 6 నెలల్లో పునగణన చేసి రిజర్వేషన్లను పెంచుతామంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బీసీ డిక్లరేషన్ లోని కాంగ్రెస్ ఒక ప్రకటన చేసింది. బీసీ యువకులకు వడ్డీ లేకుండా 10 లక్షల లోన్ ఇస్తాం. బీసీఏలోకి ముదిరాజ్, అలాగే ముత్రాస్, అలాగే తెలుగు సామాజిక వర్గాలు, వైన్ షాపులకు కేటాయింపులో గౌడ్లకు 25% కోటా కల్పిస్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ అంగడి సరుకులా మార్చేసింది అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలాగే ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై కూడా సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసురుతున్నారు కేసీఆర్ కు మంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఇక ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై కూడా సిబిఐ విచారణకు సిద్ధమా అని కూడా ఆయన రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు కేటీఆర్ కు. అలాగే ఇంకా చూద్దాం, కేసీఆర్ కర్ణాటకకు వస్తే గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయో చూపిస్తామంటూ సిద్ధరామయ్య కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ వారి గెలుపు కోసం మరి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు, దుష్ప్రచారాలు చేస్తున్నారు కర్ణాటక విషయంలో అంటూ కూడా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతున్నారు. అలాగే ఇంకా బీఆర్ఎస్ ను ఓడిస్తేనే అమరుల త్యాగాలకు అర్థం ఉంటుంది అంటూ కూడా కోదండరాం కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎంతో మంది అమరవీరుల బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుంటే ఈ రోజు మరి కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు. మరి బలిదానాలు చేసుకున్న కుటుంబాలను కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు, కనీసం వాళ్ళ పేర్లు కూడా లేకుండా ఉన్నారు అంటూ కోదండరాం కూడా ఫైర్ అవుతున్నారు. అలాగే ఇక కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కే పరిమితం అంటూ సిపిఐ నేత నారాయణ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో మొత్తంగా అయితే ఈ రోజు మనకి 3 పేపర్స్ అంటే ఈనాడు కావచ్చు, వెలుగు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏ పేపర్ లోనైనా సరే మనకి మ్యాస్టీస్ గా 3 కూడా టఫ్ ఫైట్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు మరి ఇతర పార్టీ అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఖచ్చితంగా దూషిస్తూనే, అలాగే వాళ్ళ పార్టీ లోటుపాట్ల ఎత్తి చూపిస్తూనే ఉన్నారు. ఒకరి పార్టీని ఒకరు ఎత్తి చూపించుకునే విధానం అంటే మొత్తంగా అయితే ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మేమే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజలైతే ఎవరికి పట్టం కడతారనేది వేచి చూడాల్సిందే అంటూ మనం గమనించవచ్చు. సో ఇదండి వాళ్ళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.